అబ్బా నీరుడే 500 పెంచిండ్రు కదా అంటే మళ్ళా పెంచుతారా? మాకెళ్ళొద్దా అన్నమనుకో, దానికి ఇల్లు ఖాళీ చేయర్రి, ఏరేటోళ్ళు తిరిగిపోతాన్రు అంటారు ఓనరోళ్ళు. ఈ ఆనకాలం వస్తే భయమైతుందిరా నాయన. మా తాత కట్టిన ఇల్లాయే జల్లడైందనుకో రాదు, కట్టుకుందామంటే మనతోటి అయితట్టు లేదు, బుజ్జి పెండ్లికుండే. నీ రేకులు పాడుగాను గింత గరమా, ఈ ఎండలకు ఎటు వశపడతలేదంటే ఈ అగరోటి అని గులుగుతుంటారు. చిన్నదో పెద్దదో చెత్తు పోసిన ఇల్లు లేకుంటే గిన్ని తిప్పాలి మరి. పల్లె పల్లెన ఇందిరమ్మిన్ల పండుగే. మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను పిలుచుకొని కొత్తింట్లో పాలు వంగించుకుంటున్నారు కట్టుకున్నోళ్ళు. వచ్చినోళ్ళేం ఉత్తగా వస్తలేరు, ఇంటోళ్ళకి బట్టలు పెట్టి మిఠాయిలు తినబెట్టి ఖుషి చేస్తున్నారు. ఇవాళ రేపు ఇల్లంటే ఉత్తగా అవుతుందా మరి? గంత పైకం పెట్టి కట్టుకునే తాకత్ లేనోళ్ళు పెంకుటిల్లు, రేకుల షెడ్లు, కిరాయిన్ల సంసారాలు ఇలా తీస్తున్నారు. ఈ గవర్నమెంట్ రాగానే ఇండ్ల పథకం పెట్టి దరఖాస్తులు తీసుకొని సొంత జాగా ఉన్న వాళ్ళకి శాంక్షన్ చేసుకుంటూ వస్తుంది. పునాది తీసిన కాంచెల్లి ఇల్లు కట్టేసి రంగులేసే వరకు 5 లక్షలు ఇస్తున్నారు. మళ్ళా మంచి కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు చేతి నుంచి పెట్టుకుంటే చక్కటి బంగ్లాలు తయారవుతున్నాయి. 4.5 లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం. పని ఎక్కువ చేస్తున్నాం, ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం. అవతలోడేమో అబద్ధాన్ని దేశమంతా తిప్పుతా ఉన్నాడు, మనం నిజం కూడా చెప్పుకోలేకపోతున్నాం. ఎవరికి రూపాయి ఖర్చు కాకుండా ఎవరికి రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పకడ్బందీగా పక్కా చేసేది. రప్ప గట్టేసిన వాళ్ళు అందరు కలిపి 5,500 కోట్ల రూపాయలు పడ్డాయట కూడా. కడమలగిన ఒక 2-3 నెలల ఇళ్లకు పోయే ఛాన్స్ ఉందట కట్టూరు దగ్గర పడ్డందుకు. ఈ లోపట్నే తతిమూలకి ఇల్లు శాంక్షన్ చేయాలనేది సర్కారు వాళ్ళు ఆపోచ్చానా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2,400 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. తో ఎవ్వరు కూడా నిరాశపడేది అవసరం లేదు. మనము అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి కట్టిస్తాము. సోమవారం నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది, గన్లా డిసైడ్ చేయొచ్చునట. ఇప్పుడు ఊళ్ళరపోంటి అది కూడా సొంత జాగా ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు. ఈ కితక్ జాగా లేని వాళ్ళకి జాగిన చూపిస్తారనే ప్రచారం నడుస్తుంది. అట్లనే సిటీలో ఆడొకటి ఈడొకటి అపార్ట్మెంట్లు కట్టించి పంచుతారట పేదలకు. అప్పట్లో అప్లై చేసుకున్న వాళ్ళు గలకు మళ్ళా ఛాన్స్ ఇచ్చే ముచ్చట మీద కూడా ఆలోచన చేస్తున్నారట. కారోళ్ళు డబల్ బెడ్రూమ్ల పేరు మీద ఊరిచ్చి ఉతకతే చేసిర్రు 2 మాటల అధికారం ఇస్తే కూడా. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సిగ్గుపడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇయ్యని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచెలికి ఇట్లా తాపకిన్ని కట్టించిన కిరాయిన్లలో ఉండే తిప్పలే తప్పు మరి.